శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా మే నెల 15 రోజులు అధిక మాసం, 15 రోజులు వైశాఖ మాసం, వెరసి నెల రోజులు కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది, కర్కాటక రాశి వారికి ఎటువంటి పరిహారాలు, ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి మే నెలలో ఇప్పుడు మాస ఫలితాల్లో మనం చూద్దాము. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం కనుక చూస్తే 12వ స్థానంలో గురువు, 11లో శుక్రుడు, 10లో రవి, నవమంలో శని బుధ కుజులు, అష్టమంలో ఉన్నటువంటి రాహువు. కాబట్టి 12వ స్థానంలో బృహస్పతి కొంత వ్యయస్థానంలో ఉండటం క్లేశమునిస్తాడు. శని భాగ్యంలో అనారోగ్య సూచనలు అప్పుడప్పుడు ఇస్తాడు. అష్టమస్థాన రాహువు ప్రయాణాలు అధికంగా ఉంటాయి, అలాగే మనోవిచారం ఉంటుంది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు అపకీర్తిని ఇస్తాడు, జాగ్రత్తగా ఉండండి. అలాగే కర్కాటకం నుంచి కనుక చూస్తే కేతువు కూడా ద్వితీయంలో ఉండటం కొంత ఫలితముల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. కాబట్టి కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల కంటే కూడా మే నెల కొంత గ్రహబలం అనేటువంటిది యోగిస్తోంది. ముఖ్యమైనటువంటి విషయముల యందు ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో తెలియకుండగానే చాలా మార్పులు అనేటువంటివి అందుకుంటారు. ఆర్థిక విషయంగా ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అన్నింటినీ కూడా నియంత్రించగలుగుతారు. పుణ్యకార్యములు, శుభకార్యములు, మంచి పనులు మొదలైనటువంటివి కూడా ఎక్కువగా చేస్తారు. చాలా స్వేచ్ఛగా ఈ మాసం సంచారం చేస్తారు. ఎవరైనా అద్దె ఇల్లు మారి ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటువంటి వారు కూడా కర్కాటక రాశి వారు ప్రయత్నం చేయవచ్చు. వ్యాపారంలో భాగస్వాములు కొంత మోసం చేయవచ్చు. దురలవాట్లకు గురైనటువంటి మిత్రులను మార్చేటువంటి ప్రయత్నం కూడా ఈ మాసంలో చేస్తారు. వృద్ధ రాజకీయ నాయకులకు ఈ మాసం చాలా బాగుంటుంది. విలాస వస్తువుల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. మే నెల 3వ వారం సోదరులతో విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కవులకు, పండితులకు గౌరవ పురస్కారములు లభిస్తాయి. శుభకార్యములు కూడా స్థిరపడగలుగుతాయి. ఆత్మీయుల యొక్క సహకారంతో సమస్యలు గట్టెక్కుతారు. వ్యాపారపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న ఆటంకములను కూడా అధిగమిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మొహమాటాన్ని దరిచేరనీయకండి. నెల మధ్యలో మరింత జాగ్రత్తగా ఉండండి. వివాదాలకు, ఆవేశాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఆదాయం మే నెల మొదటి వారం కంటే 2వ వారం పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. 3-4 వారాల్లో ఖర్చులైతే విపరీతంగా పెరుగుతాయి. ప్రయాణ లాభం, విదేశీ ప్రయాణాలు చెయ్యాలి అనుకునేటువంటి కర్కాటక రాశి వారికి విదేశీ ప్రయాణములకు ఈ మాసము చాలా అనుకూలంగా ఉంది. డబ్బు విషయంలో శుభకార్యములకు చాలా ఎక్కువ ఖర్చు అనేటువంటిది అవుతూ ఉంటుంది. ముఖ్యంగా మీకు ద్వితీయార్థంలో శుక్ర సంచారం సరిలేని కారణంగా వాహన సంబంధమైనటువంటి చికాకులు ఉంటాయి. షేర్ వ్యాపారం చేసేటువంటి వారికి, షేర్లలో పెట్టుబడులు పెట్టేటువంటి వారికి కొంత పర్వాలేదు. అలాగే విద్యార్థులకు, రైతులకు కష్టే ఫలి. ఎంత కష్టపడితే
అంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారు చాలా కష్టాన్ని ఇష్టపడుతూ ముందుకు వెళ్తే కనుక ఈ మాసంలో కొంత అనుకూలమైన ఫలితములను కూడా కొంత సాధించేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి అనుమానం పట్టము మొదలైనవి చేయవద్దు. వ్యక్తులను సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టకండి. ప్రతి విషయంలో కూడా గౌరవప్రదంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే రాజకీయ నాయకులకు కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం గట్టిగా చేస్తే కనుక ఉద్యోగ ప్రయత్నం వల్ల ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా కూడా కొంత పర్వాలేదు అని చెప్పవచ్చు. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు కూడా ఈ మాసంలో పూర్తి అయ్యే అవకాశం కూడా ఉంది. కర్కాటక రాశి వారు ఈ మాసమంతా కూడా దత్తాత్రేయ స్తోత్ర పారాయణం, దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మంచి ఫలితములను పొందుతారు. అలాగే ఆలయ దర్శనాలు తరచూ చేస్తూ ఉండండి. గోక్షేత్రాలకు వెళ్ళండి. గోక్షేత్రముల యందు గోవులకు ఏదైనా ఆహారాన్ని కూడా సమకూర్చే ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు మరిన్ని కూడా పొందుతారు. ఇక వ్యక్తిగత జాతకాలకు సంబంధించి ఎవరైనా జాతకం చెప్పించుకోవాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు. వ్యక్తిగత జాతకాలు, వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు మొదలైనటువంటివన్నీ కూడా కాస్త మీకు వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తప్పకుండా తీసుకొని నాతో మాట్లాడాలి. అపాయింట్మెంట్ లేకుండా నాతో మాట్లాడటం కుదరదు. ఉచితంగా జాతకం చెప్పబడదు. జాతకం చెప్పటానికి అపాయింట్మెంట్కు డబ్బులు అనేటువంటివి కట్టవలసి ఉంటుంది. కాబట్టి ఎవరైనా వ్యక్తిగతంగా జాతకం నాతో చెప్పించుకోవాలి, సలహాలు సూచనలు కావాలి అనుకున్న వ్యక్తులు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చెయ్యండి, మాట్లాడండి. మరల వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు మీకు ఆయురారోగ్య భోగభాగ్యములు కలగాలి అని కర్కాటక రాశి వారికి ఆశీర్వచనమిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.